హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎండు రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి చాలామంది ఈ వాసనకి ఇంట్లో నుంచి పారిపోతుంటారు. సో నేను చెప్పిన ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందు ఎండు రొయ్యల్ని కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత హాట్ వాటర్లో కాసేపు కడుక్కోవాలన్నమాట. హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర తక్కువ ఉంది, అందుకే కొంచెం వేసా. అండ్ పచ్చిమిర్చి కూడా వేయాలి. అండ్ ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మగ్గాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం హాట్ వాటర్లో ఉన్నాం కదా రొయ్యలు, అవి వేసుకోవాలి. సో ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే వాసన రాదు అండ్ మంచిగా కుక్ అవుతుంది అనమాట. దాని మీద ఉన్న దుమ్ము అంతా కూడా పోతుంది. నెక్స్ట్ దీంట్లో టమాటో వేసుకోవాలి. టమాటో కూడా వేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్ వాటర్ అయితే పోయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి టేస్ట్కి సంబంధించిన వరకు. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టాలన్నమాట. అంటే ఇదంతా ఉడకాలి కదా, మూత పెట్టుకోవాలి. సో మూత తీసి చూస్తే కర్రీ ఇలా దగ్గరకు వస్తుంది. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, ఉడుకుతాయి. ఇప్పుడు అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.